హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. చాలామంది నాకు దోస్తుకు సంబంధించినటువంటి డౌట్స్ అనేవి అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో నేను ప్రస్తుతం చేస్తున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చాలామంది స్పెషల్ ఫేజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ అయితే మనకి స్పెషల్ ఫేజ్ అనేది ఉంది, ఫోర్త్ ఫేజ్ ఉంది, స్పెషల్ ఫేజ్ ఉంది. సో ఖచ్చితంగా స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుంది. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే, నాకు ఫేజ్ 3లో వచ్చినటువంటి సీట్ అనేది నాకు నచ్చట్లేదు, స్పెషల్ ఫేజ్ కోసం నేను వెయిట్ చేయాలని అడుగుతున్నారు. స్పెషల్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయకండి. ఎవరికైతే సీట్లు వచ్చాయో, ఫేజ్ 3లో సీట్లు వచ్చాయో వాళ్ళు స్పెషల్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయకండి. ఎందుకంటే ఫేజ్ 3 లోపల, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల చాలా సీట్స్ అనేవి అయిపోయి ఉంటాయి. స్పెషల్ ఫేజ్లో ఉన్నా కూడా కొన్ని చాలా తక్కువ సీట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి స్పెషల్ ఫేజ్ కోసం అయితే సీట్లు వచ్చిన వాళ్ళు అయితే వెయిట్ చేయకండి. రాని వాళ్ళు మాత్రమే స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే, నేను ఫేజ్ 2లో ఒక కాలేజ్ ఇచ్చాను, అది నాకు నచ్చింది, కానీ ఫేజ్ 3లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను, అది వేరే కాలేజ్ వచ్చింది అని అడుగుతున్నారు. మళ్ళీ పాత కాలేజ్ అయితే రాదండి. ఫేజ్ 3లో ఉన్నటువంటి కాలేజ్ లోపల మీరు ప్రస్తుతానికి జాయిన్ అయిపో. అదేవిధంగా చాలామంది ఇంకేం అడుగుతున్నారంటే, నాకు నాకు ఆ కోర్స్ నచ్చలేదు, ప్రస్తుతానికి ఆ కోర్స్ అనేది నచ్చలేదు అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి అయితే జాయిన్ అయిపోండి. మనకి ఉన్నటువంటి కాలేజ్ లోపల, అంటే మీకు సీట్ ఏ కాలేజీలో వస్తుందో ఆ కాలేజ్ లోపల ఇంట్రా కాలేజ్ కోర్స్ ట్రాన్స్ఫర్ అనేది ఆప్షన్ ఉంటుంది, అంటే స్లైడింగ్ అనమాట. సో దాని ద్వారా మనకు ఒకవేళ మీరు అనుకున్నటువంటి కోర్స్ లోపల సీట్లు కనుక వేకెన్సీ ఉంటే మీరు ఆటోమేటిక్గా ఆ కోర్స్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే, నాకు ఇంతవరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అనేది చేయలేదు, స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుందా అని అడుగుతున్నారు. నాకు తెలిసి అయితే స్పెషల్ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంకొక స్పెషల్ ఫేజ్ అయితే ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ సీట్లు వచ్చిన వాళ్ళు మాత్రం వెయిట్ చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఆల్రెడీ కాలేజ్ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. సో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ తీసుకెళ్ళండి. ఎస్ఎస్సి మేము జిరాక్స్, అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్, ఇవి కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు, బోనఫైడ్స్, అదేవిధంగా ఒక ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళండి. దీంతో పాటు వీటన్నిటికి సంబంధించినటువంటి 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి అనమాట. ఎందుకంటే అక్కడ సబ్మిట్ చేయాలి అని. అదేవిధంగా ఫీజు ఏమైనా పేమెంట్ చేయాలి అని అడుగుతున్నారు. గవర్నమెంట్ కాలేజీలో అయితే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, కానీ ప్రస్తుతానికి అనేది ఫీ పేమెంట్ అనేది లేదు. కాకపోతే మళ్ళీ దానికి టైం ఉంటుంది. సో అదేవిధంగా చాలామంది ఇంకేం అడుగుతున్నారంటే, నేను పెట్టుకున్నటువంటి కాలేజ్ నాకు నచ్చట్లేదు, నేను వెయిట్ చేయాలన్నా స్పెషల్ ఫేజ్ కోసం అని అడుగుతున్నారు. మీకు నచ్చకపోతే, నేను డిగ్రీ చదవను అని డిసైడ్ అయితే మాత్రమే స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి. స్పెషల్ ఫేజ్ కోసం కేవలం ఎవరికైతే రాలేదో వాళ్ళు మాత్రమే స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి 1 జూలై అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇది ఫేజ్ 3కి సంబంధించినటువంటి వాళ్ళకి లాస్ట్ డేట్ జూలై 1గా ఉంది. సో జూలై 1 నుంచి మన క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఫేజ్ 3 వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో నేను కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా సీట్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఫేజ్ 3 వాళ్ళు. అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ కాలేజ్ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ కన్ఫర్మేషన్కి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళి కాలేజ్ కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటే మాత్రమే సీట్ అనేది ఉంటుంది, లేకపోతే సీట్ అనేది పోతుంది అనమాట. ఈ వీడియో నేను కేవలం చాలామంది డౌట్స్ అడుగుతున్నారు అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. దోస్తుల లోపల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.